హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత నెల 27వ తేదీన ప్రారంభమైన వినాయక ఉత్సవాలు నేటితో ముగిసింది. 9 రోజులు ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు నేడు అంగరంగ వైభవంగా ఊరేగింపుతో గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. అయితే గణేష్ ఉత్సవాలు అనగానే గుర్తొచ్చే వాటిలో లడ్డు వేలం ఒకటి. అయితే ఈ క్రమంలో హైదరాబాద్లోని వినాయకుల విషయానికి వస్తే బాలాపూర్ గణేశుడు, ఖైరతాబాద్ బడా గణేష్ చాలా ఫేమస్. ఇక బాలాపూర్ గణేశుడి లడ్డు ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది ఈ లడ్డూకి. ఇక ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు 1954లో కేవలం 1 అడుగు ఎత్తు విగ్రహంతో మొదలయ్యాయి. విగ్రహం ఎత్తును పెంచుతూ వచ్చారు. ఈ ఏడాదిలో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి పేరుతో 69 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం ఇక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు బదులుగా పూర్తిగా మట్టితో తయారు చేసినట్లుగా ఉత్సవ కమిటీ పేర్కొనడం జరిగింది. ఇదిలా ఉంటే ఖైరతాబాద్ బడా గణేశుడి లడ్డు గురించి ఒక ఆసక్తికరమైన విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లడ్డు దాని పరిమాణానికి, రుచికి చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని కొన్ని టన్నుల బరువుతో తయారు చేస్తారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద లడ్డూలో ఒకటిగా నిలిచింది. కానీ మహాగణపతి లడ్డూను వేలం వేయరు. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కొన్ని సాంప్రదాయాలను పాటిస్తుంది. అందులో లడ్డూను వేలం వేయకూడదనే విషయం కూడా అక్కడ ఉంది. ఇక్కడ లడ్డూను ప్రసాదంగా భావిస్తారు. దానిని వ్యాపార వస్తువుగా పరిగణించకుండా అందరికీ పంచిపెట్టడం ద్వారా దాని పవిత్రతను కాపాడాలని భావిస్తారు. లడ్డు కోసం వేలంపాట పెట్టడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని కమిటీ భావిస్తుంది. ఎందుకంటే లడ్డూను ప్రసాదంగా స్వీకరించాలని భక్తులు కోరుకుంటారు. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన ప్రక్రియ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇక చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుడు ఎంతో ప్రసిద్ధి చెందిన గణేశుడు. అయితే 69 అడుగుల ఎత్తుతో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది ఈ గణేష్ విగ్రహం. అయితే ఇది హైదరాబాద్లోని ఖైరతాబాద్లో కొలువైన ఈ మహాగణపతి శోభయాత్ర గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మహాగణపతి యొక్క శోభయాత్ర ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజు నిమజ్జనం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ప్రజల మధ్యన కొనసాగుతుంది. అయితే హుసేన్ సాగర్ క్రేన్ నెంబర్ 4 వద్ద ఈ నిమజ్జన ప్రక్రియ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ బడా గణేశుని క్రెయిన్ లో ఎక్కించుకొని ఇక శోభయాత్రతో అక్కడికి చేరుకొని నిమజ్జన ప్రక్రియలు పూర్తి చేసుకుంటారు. చూసారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.